హాయ్ అన్న, ఈరోజైతే మనకైతే తెనాల నుంచి అయితే కొన్ని కాల్ చేసి తమ్ముడు మా పాప బర్త్డే ఉంది, 6 కేజీలు కోను, 2 కేజీలు పండుగప్ప, 2 కేజీలు ఫ్రాన్స్ అయితే తీసుకోమన్నాడు. ఆయన ఏది తమ్ముడు మాకైతే కటింగ్ అది చేయడం రాదు తమ్ముడు, నువ్వే కొద్దిగా బాగా నీట్గా అయితే కట్ చేసి పంపించు తమ్ముడు అని చెప్పాడు. సో అన్ని కోసం అయితే మనం అయితే చేపలు అయితే నీట్గా అయితే కట్ చేసి, కూడా ఎటువంటి చేపలు కావాలన్నా సరే మన నంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తారన్న, మన నంబర్కి అయితే కాల్ చేయండి అన్న, మనం అయితే పంపిస్తాం. ఆల్ ఓవర్ ఇండియా అయితే మనం అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాం. ఆయన అయితే చెప్పాడు తమ్ముడు కొన్ని ముక్కలు అయితే రౌండ్ షేప్లో కట్ చేసి తమ్ముడు అని చెప్పాడు. సో అన్ని కోసం అయితే మనం అయితే కొన్ని ముక్కలు అయితే రౌండ్గా బాగా కట్ చేస్తున్నాం. ఇలా చేప కటింగ్ కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఏ చేపను ఎలా కట్ చేయాలో కొంతమంది తెలియదు అన్న. సో వాళ్ళ కోసం కొద్దిగా చెప్తున్నాను నేను. మనమైతే ప్రతి చేపని ఏ చేపను ఎలా కట్ చేయాలో అలాగే కట్ చేసి అయితే మనమైతే మన సబ్స్క్రైబర్కి అయితే పంపిస్తాం. ఫైనలీ మన చేపలు అయితే అన్నింటిని అయితే బాగా కట్ చేసి అయితే మనం అయితే కవర్లో అయితే ప్యాక్ చేసి అయితే నీట్గా అయితే పెడుతున్నాం. చేపలు అయితే పాడవకుండా అయితే ఫుల్గా అయితే వేసేసి అయితే మనమైతే ప్యాక్ చేస్తున్నాం. ఇలానే నన్ను నా ఛానల్ అయితే కొద్దిగా షేర్ చేసి అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న. ఫైనలీ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాక్స్ అయితే మన సబ్స్క్రైబర్ దగ్గర అయితే పంపించడానికి లేటు చూస్తున్నా కదా. మనం అయితే మన ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్గా నెంబర్ 1